మనం బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో జరిగినటువంటి ఆ బ్లాస్ట్ కి సంబంధించినటువంటి ఏదైతే కారు ఉందో HR26CE 7674 అనేటటువంటి కారు ఏదైతే ఉందో ఆ కారుకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు లభించాయి. ఈ ఆధారాలు ఎస్పెషల్లీ ఈ కారు ఇప్పటికే ముగ్గురు చేతులు మారింది. ఆ సల్మాన్ అనేటటువంటి వ్యక్తి తొలుత కొనుగోలు చేశాడు. అతని దగ్గర నుంచి అధీమ్ అనేటటువంటి వ్యక్తికి వెళ్ళింది. అక్కడి నుంచి నదీమ్ అనేటువంటి వ్యక్తికి వెళ్ళింది. అక్కడి నుంచి మరొకరికి తారిక్ అనేటటువంటి వ్యక్తి పుల్వామాకు సంబంధించినటువంటి వ్యక్తి కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క రెడ్ పోర్ట్ పేలులకు ముందు అంటే నిన్న మధ్యాహ్నం 3:19:16 రెడ్ పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి ఒక పార్కింగ్ ప్లేస్ లో ఏదైతే నిన్న జరిగినటువంటి ఈ పేలుడు సంభవించినటువంటి కారు ఏదైతే ఉందో ఆ కారులో జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి ఆపరేటర్ గా మనం చెబుతూ ఉన్నటువంటి ఏదైతే ఉమర్ మహమ్మద్ దీంట్లో ఆ కారులో కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. ఆ కారు నెంబర్ కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. HR26CE 7674. ఈ కారులోనే నిన్న పేలుడు జరిగింది. ఈ కారు వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో అంటే ఒక రెడ్ సిగ్నల్ దగ్గర ఆగి మూవ్ అవుతున్నటువంటి సందర్భంలో ఇందులో నుంచే పేలుడు కూడా సంభవించినటువంటి పరిస్థితి. సో ఈ కారు సంబంధించినటువంటి సీక్రెట్ ని ఛేదించేటటువంటి పనిలో దర్యాప్తు బృందాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి డాక్టర్ ఉమర్ మహమ్మద్ గా కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఢిల్లీకి సంబంధించినటువంటి పేలులు కావచ్చు, దేశంలో ఉగ్రదాడులకు పాల్పడుతూ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలన్నీ కూడా మనం చూస్తూ ఉంటే గడిచిన 2-3 రోజులుగా అరెస్ట్ అయినటువంటి వాళ్ళంతా కూడా అత్యధిక విద్యావంతులని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా పేలులకి పాల్పడే విధంగా ఒక రకమైనటువంటి కుట్రను చేస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. టెక్నాలజీని వినియోగించడమే కాకుండా ఎవరికి కూడా అనుమానం రాకుండా డాక్టర్స్ కావచ్చు, అంతేకాకుండా ప్రొఫెసర్స్ని ఇందులో వాళ్ళు ఇన్వాల్వ్ చేసే విధంగా ఉగ్రదాడులకు కార్యాచరణ రచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న కూడా జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, అంతేకాకుండా ఫరీదాబాద్లో కావచ్చు భారీ ఎత్తున ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ దగ్గర నుంచి పేలుడు పదార్థాలు కూడా భారీగా స్వాధీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గతంలో మనం చూస్తే ఈ కేసుకు సంబంధించి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. నిన్న వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే బయటపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆరిఫ్ నిసార్ ధార్ అనేటటువంటి ఆయన శ్రీనగర్కి చెందినటువంటి వ్యక్తి, అలాగే చాలా మందిని నిన్న ఒక్కరోజే 7 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసు కావచ్చు, అంతేకాకుండా శ్రీనగర్ అనంతనాగ్ సమీపంలో ఉన్నటువంటి పోలీసులు ప్రస్తుతానికి ఈ కేసుని వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఎక్కడైతే ఈ కారు పార్క్ చేసినటువంటి ప్రాంతం ఇది ఏదైతే రెడ్ పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో ఆ కారు పార్క్ చేసి ఉన్నటువంటి పరిస్థితి. ఆ కారులో ఉన్నటువంటి ఆ వ్యక్తి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఆపరేటర్ గా కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా మనం చూస్తే రెడ్ పోర్ట్ వద్ద జరిగినటువంటి ఈ ఘటనకి ఈ కారే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి గుర్తిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కారుకి సంబంధించినటువంటి వివరాలు మనం చూస్తున్నాం. ఆ కారును కూడా చూడొచ్చు. కారులో ఉన్నటువంటి నెంబర్ ప్లేటింగ్ అని చూస్తే ఇప్పటి వరకు కూడా అధికారులు పోలీసులు చెబుతూ ఉన్నటువంటి HR26CE 7674 అనేటటువంటి నెంబర్ అది. సో ఈ కారు ముగ్గురు చేతులు మారింది ఇప్పటి వరకు కూడా. మొదట దీన్ని సల్మాన్ అనేటటువంటి వ్యక్తి కొనుగోలు చేశాడు. అతని దగ్గర నుంచి నదీమ్ అనేసి కొనుగోలు చేసి రాయల్ కార్ జోన్ ద్వారా ప్రస్తుతానికి తారిక్ అనేటటువంటి వ్యక్తి దీన్ని కొనుగోలు చేసినట్టు గుర్తించారు. తారిక్ అనేటటువంటి వ్యక్తి పుల్వామాకు సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా అయితే ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి సమాచారం మేరకు ఉగ్రవాద కార్యకలాపంగానే దీన్ని గుర్తించారు. ఇది ఒక ఉగ్రవాద చర్యగానే కూడా గుర్తించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అధికారికంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో అనేక రకాలైనటువంటి సెక్షన్స్ ను పెట్టారు. ఈ సెక్షన్స్ మనం కానీ చూస్తే ఇందులో కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి నివారణ చట్టం కింద ఎఫ్ఐఆర్ లో సెక్షన్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం 1960లో ఉన్నటువంటి సెక్షన్ 16, 18 కింద కేసు నమోదు చేశారు. అలాగే పేలుడు పదార్థాల చట్టం 1908లో ఉన్నటువంటి సెక్షన్ 3, 4 కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి. వీటన్నీ కూడా ముఖ్యంగా ఏదైతే ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి సెక్షన్లే ఇందులో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దాదాపుగా కూడా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణని పూర్తి చేసేటటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఇవాళ ఉదయం 9
9:30 హై లెవెల్ కమిటీ సమావేశం ఏర్పాటు కాబోతోంది. దేశ భద్రతకు సంబంధించి అమిత్ షా ఆధ్వర్యంలో ఈ కమిటీ ఈ రోజు భేటీ అయ్యేటటువంటి పరిస్థితి. 9:30కి ఈ భేటీ ఉంటుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇందులో ఎస్పెషల్లీ మనం కానీ చూసుకున్నట్లయితే హై లెవెల్ కమిటీ ఉంటుంది. అమిత్ షా 9:30 గంటలకి న్యూఢిల్లీలో ఆయన ఉంటారు. దీనికి ఐబీ డైరెక్టర్తో పాటు హోమ్ సెక్రటరీ, అలాగే ఢిల్లీ పోలీసు కమిషనర్, అలాగే ఇతర అఫీషియల్స్ కూడా ఈ మీటింగ్ కి అటెండ్ అయ్యేటటువంటి పరిస్థితి. మీటింగ్ తర్వాత అసలు ఏం జరిగింది అనేటటువంటి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా చూస్తే ఈ కారులో ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ మొహమ్మద్ గా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇతను ఫరీదాబాద్ టెర్రర్ అటాక్ నెట్వర్క్ ఏదైతే ఉందో దీంట్లో భాగస్వామి అయినటువంటి నేపథ్యంలో సో అతనికి దీంతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇది టెర్రర్ అటాక్ అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. సో చూడాలి మరి ఈ సమావేశం తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా మీడియాతో కూడా మాట్లాడి